ఉగాది కానుకగా మన టాలీవుడ్ నుంచి విడుదలైన సినిమాలలో భారీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచి ఉగాదికి విజేతగా నిలిచిన సినిమా మ్యాడ్ స్క్వేర్. మొదటి నుంచి యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పాటు చేసుకున్న ఈ సినిమా విడుదల తర్వాత కూడా వాళ్ళ అంచనాలు అందుకోవడంలో సక్సెస్ అయింది. ఇక నిర్మాత నాగవంశి లెక్కల ప్రకారం ఈ సినిమాకి 4 రోజుల్లో 70 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు వచ్చాయి అంటున్నాడు. ఈ సందర్భంగా నేడు ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడిన కొన్ని మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా రివ్యూస్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ నాగవంశిలో రివ్యూస్ విషయంపై ఇంత ఫ్రస్ట్రేషన్ ఉండడం చర్చనీయాంశంగా మారింది. ముందుగా ఆయన మాట్లాడుతూ, చిన్న సినిమా అయినప్పటికీ టికెట్ రేట్స్ ఎందుకు పెంచారని కొంతమంది అంటున్నారు. ఒకే రోజున 2-3 సినిమాలు విడుదలవుతుండడం వల్ల మేము బయ్యర్స్ ని దృష్టిలో పెట్టుకుని టికెట్ రేట్స్ పెంచాల్సి వచ్చింది. కేవలం 4 రోజుల్లోనే మా సినిమా అన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ అయిపోయింది. బయ్యర్స్ లాభాల్లోకి వచ్చేశారు. ఈ రోజు నుండి మేము టికెట్ రేట్లు తగ్గిస్తున్నాం. 10వ తరగతి పరీక్షలు అయిపోయాయి. పిల్లలందరూ కుటుంబ సమేతంగా ఈ సినిమా చూసేందుకు అనుకువగా ఉండే విధంగా టికెట్ రేట్స్ పెడుతున్నాము అంటూ చెప్పారు. అంతేకాకుండా ఈ సినిమాపై నెగిటివ్ రివ్యూస్ ఇచ్చిన వాళ్ళపై ఆయన చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినా కాంట్రవర్సీగా మారే నాగవంశి వ్యాఖ్యలు ఈసారి ఇంకా డోస్ పెంచారు. ఆయన మాట్లాడుతూ, 2 సినిమాలు విడుదలైనప్పుడు ఒక సినిమా అడ్వాంటేజ్ తీసుకుంటుంది. అందుకే మ్యాడ్ స్క్వేర్ చిత్రం ఆడుతుంది అని కొంతమంది అంటున్నారు. అవతల సినిమా బాగాలేదు కాబట్టి కోర్టు సినిమా ఆడలేదు. కోర్టు బాగుంది కాబట్టి ఆడింది. ఇప్పుడు మా సినిమా కూడా బాగుంది కాబట్టి ఆడుతుంది. సీక్వెల్ కాబట్టే ఆడుతుంది. స్టోరీ లేదు అని కొంతమంది కామెంట్స్ చేయడం కూడా నా దృష్టికొచ్చింది. ఇదేమైనా బాహుబల, కేజీఎఫ్ సీక్వెల్ అనుకుంటున్నారా? చిన్న సినిమా బాగా లేకపోతే ఎవరు చూస్తారు? రివ్యూస్ ఎలాగో పాజిటివ్గా ఇవ్వరు. కనీసం సినిమా బాగా ఆడుతున్నప్పుడు కూడా ప్రోత్సహించరా? మా మీద అంత పగ ఉంటే మా సినిమాలకి రివ్యూస్ ఇవ్వడం ఆపేయండి. మా సినిమాల్ని పూర్తిగా బ్యాన్ చేయండి. ఎలా ప్రమోట్ చేసుకోవాలో నేను చూసుకుంటా. మేము సినిమాలు తీయబట్టే, మేము మీకు యాడ్స్ ఇవ్వబట్టే మీ వెబ్సైట్స్ నడుస్తున్నాయి. మా సినిమాలు బాగా ఆడితేనే మీకు వ్యాపారం. కాబట్టి సినిమాలను చంపకండి అంటూ ఆయన మాట్లాడారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారు అనేది ఇంటర్వ్యూలో చూడండి.